ప్రాజెక్టు వద్ద భూమిలో మళ్లీ పగుళ్లొచ్చాయి. స్పిల్వే రెస్టారెంట్ ప్రధాన రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. పైకి భూమి ఉబ్బికి వస్తుండడంతో ప్రాజెక్టు వర్కర్లు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల ప్రాజెక్టు సందర్శనకు బస్సులు పెద్ద ఎత్తున తరలి రావడంతో పగుళ్లొచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే అధికారులు గుట్టుచప్పుడు కాకుండా పగుళ్లను పూడ్చివేస్తున్నారు. రైట్, ఇక మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, పోలవరం ప్రాజెక్టు ప్రధానమైనటువంటి రహదారిలో మరొకసారి ఆ పగుళ్లు అనేది ఒక కలకలం రేపుతోంది. ఎందుకంటే గత 2018 నవంబర్ లో ఒకసారి ఆ ప్రధానమైనటువంటి రోడ్లు ఒక్కసారిగా పగుళ్లు రావడం, దాదాపుగా ఒక అడుగు ఎత్తుకు వచ్చినటువంటి పగుళ్లు దాదాపుగా 30 అడుగుల ఎత్తు వరకు వెళ్లడంతో దాదాపుగా 200 మీటర్ల వరకు ఉన్నటువంటి రోడ్డును నిలుపుదల చేసి దానికి సైమల్టేనియస్ గా వేరే రోడ్డు వేశారు. అదే పరిస్థితి మళ్లీ ఉత్పన్నమైందని చెప్పొచ్చు. దాదాపుగా నవంబర్ లో జరిగినటువంటి ఆ రోడ్డు పగుళ్లు ఎక్కడైతే ఉన్నాయో దానికి 100 మీటర్ల దూరంలో స్పిల్వే రెస్టారెంట్ దగ్గర ప్రధానమైనటువంటి రోడ్డు, ఇదే పోలవరంలో వెళ్ళడానికి రావడానికి రాకపోకలు అనేవి జరుగుతున్నటువంటి రోడ్డు. అక్కడ దాదాపు మళ్లీ భూమిలో నుంచి పగుళ్లు రావడం, భూమి పైకి ఉబ్బుకుంటూ పైకి రావడంతో ఒక్కసారిగా అధికారుల్లో ఒక ఆందోళన అయితే మొదలైంది. ఎందుకంటే దాదాపు ప్రతిరోజు 500 నుంచి 1000 వరకు పోలవరం సందర్శనకు భారీగా బస్సులు రావడం, దీనికి తోడు మట్టి డంపింగ్ కూడా అదే రోడ్డు వైపు నుంచి డంపింగ్ ట్రాన్స్పోర్ట్ అంతా జరగడంతో ఈ రోడ్డు అనేది ఒక్కసారిగా పగుళ్ళు అయితే ఏర్పడుతున్నాయి. గత నవంబర్ లో జరిగినటువంటి రోడ్లు ఎక్కువ ప్రెషర్ ఉండడం వల్ల ఈ విధంగా రోడ్లలో పగుళ్ళు వస్తున్నాయి. అదే విధంగా ఈ భూమి పైకి ఊపుతుందని అధికారులు సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేశారు. కానీ 3 నెలలు గడవక ముందే మరొకసారి ఇదే ప్రధానమైనటువంటి రహదారిలో దాదాపుగా 100 మీటర్లు దూరంలోనే మళ్ళొకసారి ఆ రోడ్లో పగులు రావడంతో అధికారుల్లో కూడా ఒక ఆందోళన అయితే మొదలైందని చెప్పవచ్చు. ఈ స్పిల్వే ప్రధానమైనటువంటి స్పిల్వే రెస్టారెంట్ దగ్గర ఇది జరగడంతో అధికారులంతా ఒక్కసారిగా అప్రమత్తం అయ్యి ఏ ఒక్కరికి తెలియకూడదు అని గుట్టు చప్పుడు కాకుండా దీన్ని పూడ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎందుకంటే యంత్ర సామాగ్రి ఎక్కువగా ఉండడంతో ఒక్కసారిగా భారీ యంత్రాలను తీసుకొచ్చి ఆ రోడ్లను పూర్తి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు దాదాపుగా ఈ స్పిల్వేకి అత్యంత సమీపంలోనే, అంటే 1/2 కిలోమీటర్ దూరంలోనే ఇది రెండోసారి ఈ విధంగా ఈ పగుళ్లు రావడం, భూమి పైకి ఊపడంతో దాదాపుగా స్పిల్వేకే దాదాపుగా 16,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి ఈ ప్రాజెక్టుకి ఈ విధమైనటువంటి పగుళ్లు రావడంతో కొంతవరకు భయాందోళనలో ఉన్నారని చెప్పొచ్చు. అక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్లు కూడా ఒక్కసారిగా భూమిలో నుంచి పగులు రావడంతో ఆందోళన అయితే చెందినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి అధికారులు మళ్లీ అసలు ఈ పగుళ్లు ఎందుకు వస్తున్నాయి అనే దాని మీద కూడా వీళ్ళైతే విచారణ చేస్తున్నటువంటి ఆ పరిస్థితి అయితే ఉంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ రాజు.